హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మొన్న యూనియన్ బడ్జెట్ చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరాలే వచ్చినాయి. వేరేస్ మనం తెలంగాణ చూసుకున్నట్లయితే సెంట్రల్ నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి, అండ్ తెలంగాణ గురించి ఒక తెలంగాణ మాట కూడా రాలేదు. సో సెకండ్, ఏదైతే ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ ఉందో, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో, దానికి రైతుల కింది, ఎడ్యుకేషన్ కింది, అండ్ హైదరాబాద్ డెవలప్మెంట్ కింది, ఓఆర్ఆర్ కింది, రింగ్ రోడ్ కింది, అండ్ ఇంకోటి మెట్రో కింది అని కొన్ని సెగ్మెంట్స్ చేశారు. సో ఏదైతే రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ గురించి ఏదైతే మాట్లాడారో, దాని గురించి నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, లేకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి గారు పెట్టిన బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్తో రియల్ ఎస్టేట్ అనేది పడిపోయే అవకాశం ఉందంటారా హైదరాబాద్లో? ఈ బడ్జెట్ క్వశ్చన్లో కావాలంటే దాని అనాలిసిస్ చేయాలి. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ పొలిటికల్ అనలిస్ట్ని కాదు. బట్ నాకు మీరు అడిగారు కాబట్టి నాకు తెలిసిన కొద్ది ఒపీనియన్ షేర్ చేస్తాను. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకి ఏమీ రాలేదు అనేది ఎక్స్పెక్టెడ్. అది కొత్త న్యూస్ ఏం కాదు. ఆల్వేస్ బడ్జెట్ ఏమంటారంటే, నరేంద్ర మోడీ గారి బడ్జెట్ మన లైవ్లో మాట్లాడినట్టు చెప్పాను. ఇట్స్ అన్ ఇన్కంటిన్యూషన్ బడ్జెట్. కొత్తగా చేసి సడన్ షాక్లు ఇచ్చే బడ్జెట్ ఉండదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా నేను చూశాను కదా, స్లోగా ఇప్పుడు ఇంజక్షన్ ఎలా దించుతారు డాక్టర్, స్లోగా దించి తర్వాత. సో నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ మెట్టి తర్వాత మెట్టు, ఒకసారి 10 మెట్లు ఎక్కడ 10 మెట్లు ఎక్కితే షాకింగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ ఇంక్రిమెంటల్ బడ్జెట్. మ్యాథమెటిక్స్లో ఇంక్రిమెంటల్ అంటాం. అదేవిధంగా కొంతమంది కొన్నిసార్లు పాత బడ్జెట్లో ఉంటే ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ అని చెప్పేవారు. ఓకే. లేదా అంకెల్ గ్యారెడీ. సో పెద్దగా కొత్తగా ఇప్పుడు నేను ఈ బడ్జెట్ బాగుంది అన్నాను అనుకో, అంటే గత బడ్జెట్లో బాగోలేవనే కదా అర్థం. అవునా? సో అందుకని నేను బాగోలేదని చెప్పను. ఇట్స్ గుడ్ బ్యాలెన్స్ బడ్జెట్. ట్రై చేశారు, కొన్ని రంగాల్ని ఎంఫసైజ్ చేశారు, కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. అది ఇట్స్ ఎ గుడ్ న్యూస్. కమింగ్ టు ఆంధ్ర అనేది, ఆంధ్రాకి ఎందుకు ఇచ్చారు, బీహార్కి ఎందుకు ఇచ్చారు, తెలంగాణకి ఇవ్వడం ఎందుకు ఇవ్వలేదు అనేది అందరికీ తెలిసిన మాట. ఇది కొత్తగా సబ్జెక్టే కాదు. కాకపోతే మనం మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటాం. తెలంగాణ ఈజ్ కాంగ్రెస్, డెడ్ ఆపోజిట్ టు బీజేపీ. సో మన సెంటర్లో మంది ఉన్నాడు, మనకి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి నిధులు. రానప్పుడు కొద్ది వాళ్ళ పవర్ వాళ్ళు చూపించుకుంటారు, వీళ్ళ పవర్ వీళ్ళు చూపించుకుంటారు. సో తెలంగాణకి మొండి చేసి చూపారు అంటున్నారు. డైరెక్ట్గా మొండి చేసి చూపారు, ఇండైరెక్ట్గా బెనిఫిట్స్ ఉన్నాయి నా ప్రకారం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు RRR డెవలప్ అయితే మనకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి కదా, అవునా కదా. దాని నేషనల్ హైవే RRRకి ఏదైతే తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఏదైతే బడ్జెట్ పెట్టారో, అది ఆ బడ్జెట్తో మొత్తం RRR మొత్తం అయిపోయింది అంటారా? అది చెప్పడం కష్టం. బట్ యాక్షన్ అయితే కొంత కంప్లీషన్ అయితే అవుతుంది. ఓకే. సో మళ్ళీ కావాలంటే కొద్ది స్టేట్ పెట్టుకుంటారు, కొద్ది సెంట్రల్ అడుగుతారు. ఇప్పుడు ఒకేసారి అడిగితే వాళ్ళు కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎంత 42 lakhs 48 lakh crores బడ్జెట్ పెట్టారు. మన తెలంగాణలో 2.92 lakh crores. మనకు వచ్చే రెవెన్యూ నుంచి 2.31 crores, 31 or 32. సో డెఫినెట్లీ ఎప్పుడు కూడా ఆదాయం ఖర్చులోనే బడ్జెట్ డెఫిసిట్ తెలిసిపోద్ది. మనకు ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో అంటే మనం ఇచ్చేది, ఇన్ఫ్లో అంటే మనకు వచ్చేది. సో ఓవరాల్గా RRR కంప్లీట్ చేద్దామని ఒక దృఢ కల్పనతో ఉన్నారు వాళ్ళు. ఏంటి మరి చెయ్యాలి, అది వాళ్ళు 3 సంవత్సరాలు అంటారు, నేను 5 సంవత్సరాలు అంటున్నాను. చెప్పిన దానికి ఎప్పుడు కూడా కొద్ది డివియేషన్ ఉంటుంది, ఎన్నో ఇబ్బంది ఉంటుంది గవర్నమెంట్ ప్రోటోకాల్. అదేవిధంగా గుడ్ పాయింట్ ఏంటంటే నేషనల్ హైవే స్టాటస్ స్పందన బాగుంది. ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు. కొన్ని నేషనల్ హైవేస్ అడిగారు, కొన్ని స్టేట్ హైవేస్ అడిగారు. అది ఒక స్పెషల్ గ్రాంటే మనకి. ఎందుకంటే నేషనల్ NH హైవేకి స్టేట్ హైవేకి చాలా తేడా ఉంటుంది, మెయింటెనెన్స్లో కానీ, ఫండ్స్లో కానీ, ఎక్స్పోజర్ కానీ. సో ఓవరాల్గా తెలంగాణకి ఇవ్వలేదు. బట్ మనకి తెలంగాణ ఏంటంటే అది కొత్తగా ఏర్పడిన సిటీ, జార్ఖండ్ కానీ, ఏపీ కానీ. సో వాళ్ళు డెఫినెట్గా కొద్దిగా ఎక్కువ వాళ్ళు. దాంతోపాటు బీహార్ సీఎం ఎవరు, నితీష్ కుమార్. మన ఆంధ్రప్రదేశ్ ఎవరు, చంద్రబాబు నాయుడు. ఇట్స్ కూటమి. ఇప్పుడు వీళ్ళిద్దరు సపోర్ట్తో సెంట్రల్లో వాళ్ళు రాణిస్తున్నారు. వీళ్ళిద్దరు తోకజాడిస్తే సెంట్రల్ పడిపోద్ది. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు దగ్గరగా అల్లుడిలాగా చూసుకుంటాడు ప్రస్తుతానికి అయితే. చూసుకోవాలి, తప్పదు.
సో అది ఒక అడ్వాంటేజ్. వైఎస్ జగన్ గారికి ఈయనకి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు వీళ్ళని కొద్ది డైరెక్ట్గా ఏది రిఫ్యూజ్ చేయలేడు. 10 ఎడితే 5 ఇవ్వడం, 5 ఎడితే 3 ఇవ్వడం ఉంటుంది తప్ప మొత్తం ఎలిమినేట్ చేయరు. ఇప్పుడు మీరు ఆంధ్రాకి ఏంటంటే 15,000 కోట్లు అక్కడ ఇచ్చారు. తర్వాత వైజాగ్ చెన్నై ఇండస్ట్రీ కారిడార్, బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి వాళ్ళకి. ఎస్పెషల్లీ విజయవాడ, మన వైజాగ్ చెన్నై కారిడార్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే అటుపక్క ఎక్స్పాండ్ కాదు, సీ ఉంది మనకు వైజాగ్కి. సో మిగతా అనుకుంటే ఓఆర్ఆర్ కానీ, ఓఆర్ఆర్ 189 కిలోమీటర్స్ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. దానికి ఇంకా ప్రతిపాదన ఇప్పుడు ఈ బడ్జెట్ ఫైనల్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తర్వాత మనం 4 నెలల ముందే బడ్జెట్ ఇచ్చారు, ఇంటరీమ్ బడ్జెట్. సో దానికి ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఉంటారా, అప్పుడు ఎందుకు వీళ్ళు ఉంటారా లేదా ఎవరికి తెలియదు, వీళ్ళు వస్తారా ఎవరు వస్తారో తెలియదు. లక్కీగా వీళ్ళు వచ్చారు. బట్ మెజారిటీ తగ్గింది మీరు చూసుకుంటే. మోడీ వేవ్లో ఆ మోడీ గారికి ఏదైతే ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో తగ్గింది. లేకపోతే అంతకుముందు గవర్నమెంట్లో మెజారిటీ వచ్చింది వాళ్ళకి. ఫుల్ సింగిల్ దీంతో మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మ్యాజిక్ ఫిగర్ మించిపోయి ఉన్నాడు ఆయన. సో బట్ మిగతా వాళ్ళు కూడా తీసుకుంటే బెటర్ అని కలుపుకున్నాడు. ఆయన లేకపోయినా సీఎం అయ్యేవాడు. బట్ వీళ్ళు ఉండడం వల్ల అడ్వాంటేజ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఏపీకి డెఫినెట్గా క్యాపిటల్ కాబట్టి అమరావతికి వీళ్ళు 20,000, 25,000 కోట్లు ప్రతిపాదించారు. దాంట్లో ఫస్ట్ టర్మ్లో 15,000 కోట్లు శాంక్షన్ అయింది. అయితే చాలామంది ఏమన్నారంటే ఈ 15,000 కోట్లు లోనా గ్రాంటా అన్నారు. ఏది ఏమంటే డబ్బులు అయితే కావాలి. లోన్ అంటే అప్పు, గ్రాంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో నిర్మలా సీతారామన్ గారు 7వసారి ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆవిడ స్టేట్మెంట్లో కంప్లీట్ బడ్జెట్లో ఒక మాట అన్నారు, ఏంటంటే వీ విల్ బి ఆర్గనైజింగ్ 15,000 crores ఫర్ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ బై టేకింగ్ లోన్ ఫ్రమ్ IMF ఆర్ వరల్డ్ బ్యాంక్ ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటున్నారు, నాట్ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఇచ్చుకోవడానికి ఏం లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు, అక్కడ ఏమి ఉంటే కదా మాట్లాడుకోవడానికి. సో వాళ్ళు ఏమన్నంటే వాడేది ఆంధ్ర క్యాపిటల్ డెవలప్మెంట్ వాడతాం, బట్ రెస్పాన్సిబిలిటీ విల్ బి టేకెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు గ్యారంటీ ఇస్తారు, అది ప్లస్ పాయింట్. సో మనం గ్యారంటీ పెట్టుకోవాలంటే కష్టం, మనకి ఏం లేవు కాబట్టి ఎవరు నమ్మరు కూడా మన దగ్గర. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 లక్షలు 10 లక్షల కోట్లు అప్పులు నేను బడ్జెట్లో కూడా చెప్పారు. సో దట్ ఈస్ ఏ పాయింట్. అండ్ ఆయన ఏమన్నారంటే ఇవి చాలకపోతే ప్రాసెస్లో ఇంకొద్ది నిధులు శాంక్షన్ చేస్తామని ఒక మంచి మాట అన్నారు. ఇదే కాకుండా మిగతా అంశాలు ఉన్నాయి. ఓఆర్ఆర్ ఉంది, ఇండస్ట్రీ బెల్ట్ ఉంది, ఇంకా మిగతా అన్ని ప్లేస్లో డెవలప్ చేయడానికి ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసికల్ మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు ఉంటేనే మిగతా స్టేట్ గ్రో అవుతుంది. ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఈవెన్ తెలంగాణ కానీ మన ఖర్చులు క్లియర్గా ఉన్నాయి, ఆదాయం క్లారిటీ లేదు, అది ఇంపార్టెంట్. ఎప్పుడైనా డబ్బులు ఉన్నాడు, పాకెట్ ఫుల్ ఉన్నాడు, డిఫరెంట్ నావిగేషన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది వాడికి. డబ్బులు లేనాడు ఫుల్ స్ట్రెస్లో పనిచేయాలి. సో బోత్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇద్దరికి పొజిషన్ అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే స్కీమ్స్తోనే కొన్ని లక్షల కోట్లు పెడుతున్నారు వాళ్ళు. బట్ హౌవెవర్ తెలంగాణ ఇస్ కంపారిటివ్లీ బెటర్ దెన్ ఆంధ్ర, రెండింటితో పోలిస్తే. బట్ ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ కూడా అంత ఎక్కువ ఫ్లష్గా ఫండ్స్ లేవు, బట్ వాళ్ళకి ఫండ్స్ రావడానికి ప్రణాళికలు బాగున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్డానికి 10,000 కోట్లు, గుడ్ అమౌంట్, సైజబుల్ అమౌంట్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ అంటే అన్ని మేజర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఆ 10,000 కోట్లు వచ్చేసి కొన్ని రూపురేఖలు మారుతాయి. RRR వేరేగా ఉంది, ఇప్పుడు తర్వాత మెట్రో ఎక్స్టెన్షన్ ఉంది, అన్నిటికి కూడా ఇచ్చారు వాళ్ళు. HMDAకి ఇచ్చారు డెవలప్మెంట్ విస్తరణ కోసం. సో రకరకాల అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చారు, గ్రామీణ అంటే ఇంప్రూవ్ చేయడానికి. సో దే ట్రై టు బ్యాలెన్స్ ది సిచ్యువేషన్. ఉన్న దాంట్లో ఎంత బెస్ట్ చేయగలనేది చేయడానికి ట్రై చేశారు. సో ఓవరాల్గా అయితే ఇవన్నీ కూడా పేపర్ మీద ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే. అవి ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంప్లిమెంట్ అయినప్పుడే మనకి దాని తాలూకా బెనిఫిట్లు కనిపిస్తాయి. లేకపోతే వీల్ గో ఫర్దర్ స్ట్రెస్. రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ ఈజ్ బికమింగ్ పూరర్. మధ్యలో ఉన్నాడు, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది. అయితే కామన్ మ్యాన్కి బడ్జెట్ ఏముంది అంటే పెద్దగా కనిపించేది, బోత్ సెంట్రల్ కానీ మన స్టేట్ కానీ కామన్ మ్యాన్కి పెద్దగా లేదు, ఓవరాల్గా ఫోకస్ చేశారు. అయితే చాలామంది ఏమన్నారంటే ఈ సంక్షేమ పథకాలకి సపరేట్ ఫండ్స్ చూపించలేదని ఒక క్వశ్చన్ రేజ్ అయింది. 6 హామీలు ఉన్నాయి కదా, సూపర్ సిక్స్, దానికి ఎక్కడా ఫండ్స్ అలొకేట్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఆ పర్టికులర్ హెడ్డింగ్లో కల్పిస్తారు. సపరేట్గా సంక్షేమ పథకాలు లేదా ఇంత అని చెప్పకుండా ఆ కన్సర్న్ ప్రతి హామీ కూడా ఏదో ఒక
హెడింగ్ కింద వస్తుంది, దాంట్లో కల్పించారు అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఓవరాల్గా అటు ఇచ్చినా ప్రజలకి ఇప్పుడు రైతు రుణమాఫీ చేయాలన్నారు. సో అది చేయడానికి సగం చేసేసి ఇంకా సగం చేయలేదు. అవి కూడా ప్లానింగ్ చేసుకోండి, నిధులు సమకూర్చుకొని చేస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ ఊరికి వెళ్తానంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు, లేదా మిగతా కొంత మినిస్టర్ వెళ్ళి ఫండ్స్ కోసం దేవులాడతారన్నారు. సో అది రాగానే మనం చూడాలి. ఇప్పుడు ఈ 6 monthsలో కొంతవరకు చేశారు. జనరల్గా కామన్ మ్యాన్కి బెనిఫిట్ అయ్యేది చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా మనకి పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఇండస్ట్రియలిస్ట్ పెద్దవాళ్ళు అవుతుంటారు, చిన్నవాళ్ళు అవుతుంటారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ కొద్దిగా గుడ్లో మెల్లగా చిన్న విసురుబాటు ఇచ్చారు. ఏంటంటే ట్యాక్స్లలో న్యూ ట్యాక్స్ రెజ్యూమి, అంటే పాత ట్యాక్స్ 2 రెజ్యూములు ఉన్నాయి, న్యూ ట్యాక్స్, ఓల్డ్ ట్యాక్స్ని డిస్కంటిన్యూ చేద్దామనే ఐడియా క్లియర్గా ఒకపడుతుంది అక్కడ. కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ని ఎంకరేజ్ చేయడానికి అందులో 17,500 దాకా బెనిఫిట్ ఎక్స్ట్రా చూపించారు. స్టాండర్డ్ డైరెక్షన్ ఒక 50,000 నుండి 75,000 పెంచారు. అది మన 1,50,000 అవుతుందని పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేశారు. గత 10 సంవత్సరాల్లో పెద్దగా ఇండివిజువల్ మానవుడు ఇన్కమ్ ట్యాక్స్కి ఏం రాలేదు. ఇంకొక బెనిఫిట్ ఏం చేశారంటే కస్టమ్స్ డ్యూటీ అండ్ గోల్డ్ కానీ, మొబైల్స్ కానీ, ప్లాటినం కానీ, సిల్వర్ కానీ, క్యాన్సర్ డ్రగ్స్ కానీ వీటి మీద కొంతవరకు కస్టమ్స్ సుంకం తగ్గింది. కాబట్టి ఆల్రెడీ ఐ థింక్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ల గురించి మాట్లాడుతున్నారు. గోల్డ్ ప్రైస్ కొద్ది తగ్గుముఖం పట్టే. మేజర్ అనుకున్న షాకింగ్ న్యూస్ ఏంటంటే స్టాక్ మార్కెట్ కుదేలేంది. అవును, ఆ బడ్జెట్ అవుతున్న సమయంలోనే 1,500 పాయింట్స్ పడిపోయింది. అది కొద్దిగా విచారించాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత మార్కెట్ కోల్పోయిందంటే గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి, స్టాక్ రేట్, అంటే పీపుల్ ఆర్ బీయింగ్ డైవర్టెడ్ టు గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్. సో సార్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు అమరావతికి ఒక 15,000 కోట్లు అనేది కేటాయించారో, అమరావతి బేస్ చేసుకొని వేరే హైదరాబాద్ మనం చూసుకుంటే 2 కంపారిజన్ చేసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని డమాల్ అని పడిపోయిద్దని, సో ఇంకా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. నిజంగా ఏదైతే అమరావతి 15,000 కోట్లు కేటాయించిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పడిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు 2047 అవుతుంది. 2000 అంటే ఆల్మోస్ట్ 78 ఉంది. ఓకే, హైదరాబాద్ అప్పటి నుండి బిల్డ్ చేస్తూనే ఉన్నారు. ఈ 15,000తో మొత్తం అమరావతి క్యాపిటల్ వస్తుంది అనుకోవడం భ్రమ. ఇది బిగినింగ్, అంతం కాదు, ఇది ఆరంభం. ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి కదా. హైదరాబాద్ ఏం 10 సంవత్సరాలు ఓవర్ నైట్ ఏం కన్స్ట్రక్ట్ కాలేదు కదా. గత 10 సంవత్సరాల్లో అంటే అన్ఎక్స్పెక్టబుల్ గ్రోత్ వచ్చింది, ఇదైతే వాస్తవం. కేసీఆర్ గారు ఓట్లు పడ్డాను కూడా సెకండ్ టర్మ్లో సిటీలో అదే కారణం. రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఆర్ వెరీ హ్యాపీ, బయ్యర్స్ కొద్దిగా ఉన్నా, సెల్లర్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కూడా రేట్లు పెంచుతున్నారు, మనం చూసాం. సో అమరావతికి దీన్ని కంపారిజన్ చేయకూడదండి. అమరావతి ఈజ్ ఎ న్యూ బోర్న్ బేబీ, ఇన్ఫెంట్ అంటాం. హైదరాబాద్ ఆల్రెడీ ఫార్ డిస్టెన్స్. సో మీరు ఆయన తెలుగుదేశం పార్టీ కంపేర్ చేసిన తెలియని విలేకరులు దానికి దీన్ని కంపారిజన్ పెట్టకూడదు. దాని మార్కెట్ దాందే, దేని మార్కెట్ దేనిదే. ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉంది ఒక పర్టికులర్ ఏరియాలో, బంజారా హిల్స్లో ఒక సూపర్ మార్కెట్ 10,000 స్క్వేర్ ఫీట్లో పెట్టారు. అది 10 years బట్టి వితౌట్ కాంపిటీషన్ నడుస్తుంది. ఇప్పుడు దానికి ఒక 500 మీటర్లో ఇంకొక సూపర్ మార్కెట్ పెట్టారు. మరి వాడు బిజినెస్ చేస్తే ఇటు బిజినెస్ పడిపోద్దా? దాని బిజినెస్ దానికే ఉంటుంది. ప్రోడక్ట్ క్వాలిటీ, యువర్ ప్రొడక్ట్ హ్యాస్ టు టాక్, నాట్ యూ. నువ్వు చాలా మంచోడు, బట్ ప్రోడక్ట్ లేకపోతే నీ ప్రోడక్ట్ ఎవరు కొంటారు? నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీ యాంకర్లో 100 మంది యాంకర్, 1000 మంది యాంకర్లు ఉన్నారు. అందులో టాప్ లిస్టెడ్ 10-20 ఉంటారు పేరు పెట్టగానే. అట్లానే బిజినెస్లో కూడా. సో మనం ఇచ్చే క్వాలిటీ, మనం ఇచ్చే సర్వీస్ దాన్ని బట్టి ఉంటుంది. సో అమరావతి బిల్డ్ అయితే హైదరాబాద్ పడుకోవడం అనేది ఐ ఫుల్లీ డోంట్ యాక్సెప్ట్. ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ రన్నింగ్ మూమెంట్లో ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు అమరావతి కనీసం నడిచే స్టేజ్, నిల్చునే స్టేజ్ కూడా లేదు అక్కడ. చెప్పుకోవడానికి ఏముంది, క్యాపిటల్ అని. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడు పెడతారు? ఇండస్ట్రీస్ రావాలంటే ఎప్పుడు వస్తాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అది లేదు కదా. బిల్డ్ చేయడానికి ఇనీషియల్ స్టార్టింగ్ బట్టి 15,000తో నేను అమరావతి క్యాపిటల్ అయిపోద్దని నేను నమ్మను, నేను అగ్రీ కాను. అంచెలంచెలుగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమీ లేదని ఒక షేపు, ఒక స్కోప్, రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది. ఓకే, ఇది వస్తుంది. ఒక్కటైతే నాకు నచ్చింది ఏంటంటే, ఈ 15,000 కోట్లు ఇస్తామన్న సైడ్ పక్కన పెడితే అమరావతి క్యాపిటల్ అని కన్ఫర్మ్ చేశారు సెంట్రల్. ఇది మెచ్చుకోవాల్సిన విషయం. ఇంతవరకు అమరావతి ఉంటుందా పోతుందా అనేది సెకండ్ టర్మ్లో నడిచింది. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఆ హెడ్డింగ్ కిందే 15,000 కోట్లు ఇవ్వడం అనేది చాలా గ్రేట్.
అంటే ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఎవరు వచ్చినా, టీడీపీ వచ్చినా, XYZ, బీజేపీ వచ్చినా, ఎవరు వచ్చినా క్యాపిటల్ అనేది మార్చరు అనే నిదర్శనం అయితే మనకి ఇండికేషన్ ఉంది. అంతే కదా, లేకపోతే ఎందుకు ఇస్తారు? అంత ముందుట జగన్ గారు ఉన్నప్పుడు ఇవ్వలేదు కదా. అదే ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ ఈస్ ఏ పాజిటివ్ పాయింట్. దీన్ని బట్టి మిగతా కూడా బిల్డ్ అవుతాయి. ఇప్పుడు వైజాగ్ రైల్ దానికి మంచి శాంక్షన్ అవుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. సో నాకు తెలిసి ఈ అమరావతి క్యాపిటల్ ఈ టర్మ్లో వరకు ఒక షేపు, సైజు, ఒక అంచనాలు అయితే కనిపిస్తాయి. సార్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏదైతే అమరావతి గురించి టాపిక్ వచ్చిందో, నెక్స్ట్ అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నెక్స్ట్ ఒక 5 years వరకు ఎలా ఉండబోతుంది? ఐ మీన్ మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సినారియో ప్రకారం నెక్స్ట్ ఒక 5 yearsలో, అంటే ఈ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఈ 5 yearsలో అమరావతి ఎలా ఉండబోతుంది? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా ఇంటెన్షన్ వాళ్ళు శ్వేతపత్రంలో కూడా చెప్పారు, వైట్ పేపర్లో లాస్ట్ టైం మనం మాట్లాడాము. సో వాళ్ళ ఇంటెన్షన్ అయితే వీళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే దేవాన్ని చెప్తున్నాను, మన దగ్గర నిధులు లేవు, ఫండింగ్ లేదు, ప్లానింగ్ ఉంది, బాగుంది, ఎక్స్పీరియన్స్ ఉంది, స్ట్రాటజీ ఉంది. బట్ ఇవన్నీ చేయాలంటే విటమిన్ ఎం ఉండాలి, అది లోపం ఉంది. ఫస్ట్ పాత అప్పులు బకాయిలే ఉన్నాయి. నిన్న 10 లక్షల కోట్లు పైన, దాదాపు 10 లక్షల కోట్ల దాకా ఉన్నాయి. అపోజిషన్ లీడర్ తక్కువనే అంటారు. బట్ ఓకే, లక్ష అంటే 10 లక్షల కోట్లు ఉంది. సంక్షేమ పథకాలు కావాలి, 2-5 లక్షలు ప్రయాణము, మిగతా రెగ్యులర్ జీతాలు, మెయింటెనెన్స్ ఆఫ్ ది స్టేట్ అది కావాలి. సో వీళ్ళు ఫస్ట్ ఏమి ఉండాలంటే హౌ ది గెట్ ద డెఫిసిట్ ఉంది ఆల్రెడీ, రెవెన్యూ ఈజ్ లెస్, ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్. దాన్ని వాళ్ళు గ్యాప్ ఎలా ఫిల్ చేస్తారు? దే హ్యావ్ టు వర్కౌట్ మెథడ్స్ టు రీఫిల్ ది ఫండ్ డెఫిసిట్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ ఇట్. ఓకే, అది కొద్ది లాంగ్ టర్మ్. డెఫినెట్గా మేబీ ఈ టర్మ్లోనే మొత్తం అయిపోద్దని నేను చెప్పను, ఇనిషియేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. ఓకే, బట్ ఎంతవరకు ఇప్పుడు మేజర్ ఇప్పుడు ఏం చేస్తారంటే నాకు తెలిసి ఫస్ట్ టైంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని బిల్డింగ్లు స్టార్ట్ చేసి 80%, 75%, 90% ఆపేశారు జగన్ గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు అవి ఇమీడియట్ రికవరీ చేసుకుంటే తక్కువ, 10% ఇన్వెస్ట్మెంట్తో మొత్తం వర్క్ అయిపోతుంది. వాటిలో ముందు ఫోకస్ పెడతారు. కాబట్టి కొత్త భవనాలు, ఇప్పుడు గవర్నర్ బంగ్లా అని, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే బ్యూరోక్రాట్స్ కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని. సో ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, సిస్టమ్ సెట్ చేసుకున్నారు. ఫండ్స్ ఇప్పుడు మేజర్ అంటే ఫండ్స్ ఎలాగే వస్తాయి, ఎక్కడి నుండి వస్తాయి, ఏ ఇండస్ట్రీ వస్తారు, ఇది కావాలంటే ఇండస్ట్రీకి సింగిల్ విండో సిస్టమ్ పాలసీ అంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. ఇండస్ట్రీ రావాలంటే స్టేట్ నుండి సపోర్ట్ కావాలి, ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ. ఎవరైనా ఇండస్ట్రియల్ పెడదామంటే వాడు కష్టాలు పెట్టాను, ఈ ప్రాసెస్, ఈ డాక్యుమెంట్ అది అంటే దాంతో ఇంట్రెస్ట్ పోతుంది. ఒక మంచి పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పి స్టార్టప్ ఇండస్ట్రీస్కి ఏంజిల్ ట్యాక్స్ ఇస్తానన్నారు, అది ఒక పాజిటివ్ పాయింట్. అంటే మనం ఎక్కడైనా ఫారెన్ నుండి అప్పులు తెచ్చుకుంటే మన కంపెనీ స్టార్ట్ చేయడానికి దాని మీద అంతకుముందు ఇంట్రెస్ట్ రేట్ ఉండేది, ట్యాక్స్ రేటు. ఇప్పుడు ఆ ట్యాక్స్ తొలగించామన్నారు, అది ఒక పాజిటివ్ సైన్ టు బిల్డప్ ది ఇండస్ట్రీస్. సో అట్లాంటి మెజర్స్ మరెన్నో తీసుకోవాలి. కొంతమంది స్టేట్మెంట్ ఇస్తారు కానీ అది పేపర్లోనూ ఉంటుంది, బట్ రియల్గా జరగదు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ రావాలంటే తక్కువ టైంలో పర్మిషన్ రావాలి, కానీ మీరు చేయాల్సిన లీగల్ చెక్ సిస్టమ్ షుడ్ బి బిల్డ్. నేను చెప్పినట్టు కావాలి, నువ్వు చెప్పినట్టు కావాలి కాకుండా ఇండస్ట్రీకి యూజర్గా ఇన్వైట్, టూరిజం కానీ, ఇండస్ట్రీ కానీ, మీరు ఏ సెగ్మెంట్ అయినా వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే ఐటీ సెక్టర్ ఆయన ప్రూవన్ పర్సన్ మన సిబిఎన్ గారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ టైం చేసిన ఇండస్ట్రీలు ఏవి రాలేదు. సో అండ్ రోడ్డు కూడా అమరావతి దగ్గర నుండి 30-40 కిలోమీటర్స్ అయితే డెఫినెట్లీ ఫేజ్ 1లో అయిపోతుంది. ఆ మిగతా ఏరియాలు అనేది కర్నూలులో ఏమొస్తుంది, వైజాగ్లో ఏమొస్తుంది, గుంటూరులో, తిరుపతిలో ఏమొస్తుంది, అనంతపూర్లో అనేది వే టు వెయిట్ అండ్ వాచ్. సో డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తారు. బట్ ఆ రేట్ ఆఫ్ స్పీడ్ ఎంత ఉంటుందని వాళ్ళ ఫండ్స్ ఎంత క్విక్గా, ఎంత త్వరగా ఇండస్ట్రియల్స్ని ఇన్వైట్ చేసి ఫారెన్ కంపెనీ ఇక్కడ 10,000 కోట్ల, 5,000 కోట్ల, 30 దావూస్కి వెళ్ళారు రేవంత్ రెడ్డి సీఎం గారు. 40,000 crores ప్రాసెస్లో వస్తాయన్నారు. ఒకేసారి రాబోయే, బట్ అట్లీస్ట్ కమిట్మెంట్ ఉంది కదా ఇండస్ట్రీ దగ్గర. సో డెఫినెట్గా సిబిఎన్ గారు ఆ ప్రయత్నం డెఫినెట్గా చేస్తారు. చేసి ఆ ఫండ్స్ని రకరకాల విభాగాలకి ఇప్పుడిప్పుడే ఆయన క్లారిటీ వస్తుంది అసలు ఎక్కడున్నాము అనేది. ఈ నెల 15 రోజులైనా, అయితే నెల 15 రోజులు అయింది, ఇంకా ఫుల్ క్లారిటీ రాలే. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దే విల్ స్పీడప్ ది ప్రాసెస్. ఏదైనా స్టార్ట్, ఇప్పుడు మనం ఈరోజు విత్తనం వేస్తే చెట్టు రేపు వచ్చేది కదా, దేర్ ఇస్ ఎ ప్రాసెసింగ్ టైం. సో ప్రస్తుతానికి ఆయన అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నారు. అర్థం చేసుకొని ఆ లోపాలు కనుక్కొని ఆ లోపాలను ఎలా సరిదిద్దాలనేది ప్రయత్నిస్తున్నారు. సో ప్రయత్నిస్తే
ఆ ఫండ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది ఏ ఇండస్ట్రీకైనా ఏ స్టేట్కైనా. ఒకసారి 4 కంపెనీలు దాని పెద్ద కంపెనీలు వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి మైక్రోసాఫ్ట్ వాడు కానీ అమెజాన్ వాడు కానీ పెద్ద పెద్ద సెంటర్లు హైదరాబాద్లో పెడుతున్నారు. అలాంటి కొన్ని కంపెనీలు అక్కడ కూడా వెళ్తే డెఫినెట్లీ రూపురేఖలు మారుతాయి కదా సిచ్యువేషన్. అక్కడ ఏమైంది, మెయిన్లీ దే షుడ్ ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్, టూరిజము, ఉమెన్ వెల్ఫేర్, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీ ఇట్లా ఫోకస్ చేస్తే డెఫినెట్గా రెవెన్యూ వస్తుంది. అండ్ కాకపోతే హైదరాబాద్కి లేదా మన ఏపీకి తెలంగాణ పోలిస్తే హైదరాబాద్ ఎప్పుడు కూడా అంత డౌన్ స్టేజ్కి వెళ్ళిపోలేదు రియల్ ఎస్టేట్ వరకు. మిగతా నేను చెప్పను కానీ రియల్ ఎస్టేట్ వరకు ఇట్స్ ఆల్వేస్ డూయింగ్ వెల్. అండ్ అమరావతి ఆల్సో విల్ స్టార్ట్ డూయింగ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.